పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండును గాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి మనందరం కూడా తపస్సు కాలంలోకి ఈ రోజుతో అడుగుతూ ఉన్నాము. మరి ఈ తరుణంలో శ్రీ సభ మనందరికీ కూడా ఒక చక్కనైనటువంటి అవకాశాన్ని ఇస్తూ ఉంది. అంతరంగమునందు అపరాధములు చేసి మంచి వాని వలె వెసలుతుండు మానవుడు ఎరుగడేమో దేవుడు ఎరుగుతాడు అని మనం చిన్నప్పుడు చదువుకుని ఉన్నాం. కాబట్టి మనం మంచి వారిగా వెసలుతుండడం కాకుండా అంతరంగం ముందు కూడా పరిశుద్ధులుగా ఉండాలని శ్రీ సభ మనల్ని ఆహ్వానిస్తూ ఉంది. అది మన యొక్క జీవితం. ఈరోజు పట్టణాలన్నీ కూడా మనందరం కూడా పరిశుద్ధంగా ఉండాలని పిలుస్తూ ఉన్నాయి క్రైస్తవ జీవితం. మరి ముఖ్యంగా ఈ యొక్క పరిశుద్ధ జీవితం జీవించాలంటే మరి కొన్ని సూచనలు ఇస్తూ ఉంది. ఉపవాసంతో జీవించాలని, ప్రార్థనలతో జీవించాలని, మరి మంచి కార్యాలు చేయాలని చెబుతూ ఉంది. ఇవన్నీ కూడా మనందరం కూడా దేవుని దగ్గరకు తిరిగి రమ్మని చెబుతూ ఉన్నాయి. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం మరి దేవుని నుండి ఎంత దూరం అయిపోయామో ఒకసారి జ్ఞప్తికి తెచ్చుకొని ఈ యొక్క మంచి అవకాశాన్ని ఉపయోగించుకొని ఈ యొక్క 40 రోజుల పాటు మరి దేవుని దగ్గర అవ్వడానికి ప్రయాసపడతాం. ఈ యొక్క దేవుని పూజా పనులు